కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కీర్తనలు 16:8. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. ప్రార్థన దగ్గర మా దేవ, మీ లేఖన భాగంలో ధ్యానించినగా మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అని మరి ప్రార్థిస్తున్నారు. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. మరి దావీదు గారి యొక్క జీవితంలో తన గురి దేవునిపైనే నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సదాకాలము అనే మాట ఇక్కడ ఉపయోగించారు. ఎందుకంటే సర్టెన్ టైమ్స్ వస్తూ ఉంటవి, ఎంతో వ్యావరింగ్ నేచర్ వస్తూ ఉంటుంది, అంటే అస్థిరమైపోతూ ఉంటుంది. మరి దేవుని మీద కొన్నిసార్లు గురి నిలపడం కూడా కష్టమైన పరిస్థితిగా ఉంటుంది. కానీ దావీదు గారు తన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఫైనల్గా దేవుని వైపే చూడడం అనేది ఆయన జీవితంలో కలిగి ఉన్నారు. కాబట్టి ఈయన ఏం చెప్పగలుగుతున్నారు అంటే, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అంటే కదిలించే పరిస్థితులు ఎన్ని వచ్చినా ఆయన మరి దేవుడు దావీదు గారి కుడి పార్శ్వంలో ఉన్నారు కాబట్టి మరి ఏమవుతుందంటే దేవుడు ఆ విధంగా కదల్చబడని స్థితిలో మరి ఈ యొక్క దావీదు గారిని భద్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన యొక్క జీవితంలో మరి బాల్యంలో అరణ్యంలో మంద దగ్గర ఆయన ఉండేవారు. ఎప్పుడు కూడా ప్రాణభయం, మరి ఆ యొక్క అంటే ఈయన భయపడలేదు, కానీ అలాంటి పరిస్థితులు వచ్చినాయి కదా. క్రూర మృగాల మధ్యన తన యొక్క జీవితం కొనసాగింది. తను కాపాడుకుంటూ తన మందను, ఈవెన్ చిన్ని గొర్రె పిల్లను కూడా ఆయన నెగ్లెక్ట్ చేయకుండా కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే తన పనిలో తను బాధ్యతగా నమ్మకంగా ఉంటూనే ఆయన యొక్క మరి జీవితంలో దేవునితో సహవాసం చేయడం, సితార వాయించుకోవడం, భక్తి చేస్తూనే తన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అరణ్యంలో ఆ భయము, అక్రూర మృగాలు మరి మీదకు ఎప్పుడు కూడా ఏ టైంలో వస్తావో తెలియదు కదా. అలాంటి సమయంలో కూడా దావీదు గారు మరి ఆయనను భద్రపరిచారు. ఎందుకు అంటే సదాకాలం అప్పుడు కూడా ఆయన గురి ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. కాబట్టి ప్రభు దావీదు గారు కుడి పార్శ్వం ఉన్నారు కాబట్టి ఆయన కదల్చబడలేదు. అదే మళ్ళీ అక్కడ నుండి మరలా మనం చూస్తూ ఉంటే ఫిలిస్తీన్ని జయించటం, తన మందను తను కాచుకుంటూనే తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ పని చేశారు. ఆ ఫిలిస్తీన్ని చంపుట, ఆ ఫిలిస్తీన్ చంపినప్పుడు కూడా ఆ గురి ఎవరి మీద ఉందండి? దేవునిపైనే ఉంది. అంతేగాని ఫిలిస్తీన్ వైపు చూస్తే ఆయన పోరాడలేరు, విజయం పొందలేరు. కానీ ఈయన ఎలాగూ యుద్ధానికి వెళ్ళారంటే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు అనే మాటను చూస్తున్నాం. అంటే ఆయన దేవుని మీద ఆధారపడి దేవుని మీద మాత్రమే గురి కలిగి ఫిలిస్తీన్ని జయించారు. ఫిలిస్తీన్ని జయించిన తర్వాత ఆయన మరలా మరి తన మందను కాచుకుంటూ సౌలు దగ్గర ఉంటూ, మరి సౌలుకు సర్టెన్ టైమ్స్ ఆ యొక్క దురాత్మ వచ్చినప్పుడు సితార పట్టుకొని మరలా రాజు దగ్గరికి రావడం, మరలా స్టిల్ తన బాధ్యతలు తను మరువకుండా వాటిని నిర్వర్తిస్తూనే రాజు దగ్గరికి రావడం. ఆ తర్వాత మరి సౌలు దగ్గర సైన్యాధిపతిగా తను ఉండడం, ఆ యొక్క అధికారిగా తను ఉండడం, ఆ తర్వాత మరలా మరి ఆ సౌలుకు కుమార్తెను వివాహం చేసుకోవడం, అక్కడ నుండి తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, యోనాతానుతో స్నేహము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఆ ఫిలిస్తీన్ని చంపిన తర్వాత గొలియాతును మరి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనే పాటను బట్టి దావీదును చంపాలి అని అనుకోవడం, అప్పటి నుండి మరి సౌలు దావీదును తరమడం. అలాంటి సమయంలో అరణ్యానికి వెళ్ళిపోయిన ఆయన అక్కడ సదాకాలము కూడా దేవుని మీద గురి కలిగి ఉండడం. మరి ప్రభు ఏ విధంగా
దావీదుని తప్పిస్తూ వచ్చారు, మనకి దేవుని యొక్క వాక్యంలో ఉన్నది కదా. అలాగే ఆయన చాలా క్లోజ్ ఎన్కౌంటర్, గుహ లోపల మరి దావీదు ఉన్నప్పుడు, గుహ బయట సౌలు ఉన్నాడు. అలాంటి క్లోజ్గా వచ్చేసిన పరిస్థితులు, కొండ దగ్గర ఉన్నప్పుడు కొండ అవతల దావీదు వాళ్ళు ఉంటే కొండ యువతల సౌలు ఉండడం, ఆల్మోస్ట్ ఆల్ తను పట్టుకోవడానికి ప్రయత్నించడం, దేవుడు భద్రపరచడం, ఇవన్నీ తన జీవితంలో, అంటే బాల్యము నుండి తన మందను మేపుతున్న తన పరిస్థితి దగ్గర నుంచి మహారాజు అయ్యే వరకు కూడా అబ్షాలోము యొక్క వెంటాడినప్పుడు, అప్పుడు కూడా గురి దేవుని మీద కలిగి ఉన్నారు. సౌలు వెంటాడినప్పుడు ఈ పరిస్థితులన్నిటిలో గురి దేవుని మీద ఉన్నది కనుక ఆయన ఏం చెప్పగలుగుతున్నారు? ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆయన మన కుడి పార్శ్వమందు ఉన్నప్పుడు. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, తన కుడి చేత రక్షించువాడు అని మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితాల్లో మనము దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు ఆయన మన కుడిపార్శ్వమందుండి మనలను కదల్చబడకుండా చేసేవారు. అందుకే బుద్ధిమంతుని ఇల్లు మీదికి ఏమొచ్చిందండి? వానొచ్చింది, వరదొచ్చింది, అయినప్పటికీ అది కదల్చబడలేదు. సో అంటే ఎందుకు కదల్చబడలేదు అంటే అక్కడ బండ మీద పునాది, క్రీస్తు అనే బండ మీద మరి పునాది వేయబడింది. మరి ప్రభు కుడిపార్శ్వమందు ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు పడలేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి మన జీవితంలో మనం కూడా కదల్చబడని వారుగా ఉంటాం ఎప్పుడు ఆయన మన కుడి పార్శ్వమందు ఉన్నప్పుడు. కాబట్టి ఇదే కీర్తనలు 109వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 31వ వచనం ఒకసారి చదువుకుందాం. దరిద్రుని ప్రాణమును విమర్శకులోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిల్చుచున్నాడు. సో ఈ లోకంలో దరిద్రుల ప్రాణమును ఎప్పుడు కూడా విమర్శకులోపరుస్తూ ఉంటారు. అంటే ఏది జరిగినా అక్కడ ఒక వీక్ పర్సన్ మీద అది గెంటేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా అంతే కదా. మరి ఎవరైతే వీక్గా ఉంటారో, మాటకు మాట చెప్పలేరో, ప్రతీది వారి మీద వారిని బాధ్యులుగా చేస్తూ ఉంటారు. ఏ నష్టం జరిగినా ఆ వ్యక్తిని బాధ్యునిగా చేస్తూ ఉంటారు. అలాగే అంటే దరిద్రుల ప్రాణము అంటే ఎప్పుడు కూడా విమర్శకు లోపరుస్తూ ఉంటారు. ఎన్నో మాటలు అంటారు, ఎన్నో రకాలుగా రాంగ్గా మరి బయట ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే వారి ప్రాణమును మరి అలాంటి వారి చేతిలో నుండి విడిపించడానికంట యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. సో మన జీవితాల్లో దేవుడు మన కుడి ప్రక్కను నిలిచేవారిగా ఉన్నారు. ఆయన మన కుడి ప్రక్కన మన జీవితాల్లో నిలబడాలి అంటే మనము దావీదు గారి యొక్క పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మనం చదువుకున్నాం కదా, సదాకాలం మన గురి ఆయన మీద ఉండాలి. కానీ మనము దేవుడు మన కుడిపార్శ్వమున ఎప్పుడు ఉండరు అనేది కూడా మనం చూస్తే ఇదే కీర్తనల గ్రంథం 109వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో ఏముందండి? దాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి ప్రక్కను నిలుచును గాక. అపవాది ఏం చేస్తాడట? కుడి ప్రక్కను నిలిచేవాడిగా ఉంటాడంట. ఎవరి మీద? పైన మనం చూస్తూ ఉంటే కపటము కలిగి నోరు తెరిచేవారికి, అలాగే అబద్ధాలు చెప్పేవారికి, ద్వేషపు మాటలు మాట్లాడేవారికి. 2వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ప్రేమకు ప్రతిగా మరి వాళ్ళు చూపించే విషయాలు ఇవన్నీ కూడా మేలుకు ప్రతిగా కీడు చేయుట, ప్రేమకు ప్రతిగా ద్వేషాన్ని చూపుట, ఇలాంటి వారి కుడి ప్రక్కన ఏముంటుందండి?
అపవాది నిలిచేవాడిగా ఉన్నాడు. సో మన యొక్క జీవితము మనము దేవుని వైపు ఉన్నప్పుడు, దేవునికి ఇష్టకరంగా జీవించినప్పుడు, మన గురి ఆయన మీద ఉన్నప్పుడు మన కుడి ప్రక్కన ఆయన నిలిచేవారిగా ఉంటారు. ఒకవేళ మన జీవితంలో మన గురి దేవుని మీద లేక మనుషుల మీద మనం కలిగి ఉన్నప్పుడు అపవాది వాని కుడి ప్రక్కన నిలుస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇదే 110వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదండి. 110వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి శత్రువులను జయించడానికి ప్రభువు మన కుడి పార్శ్వమున ఉండేవారిగా ఉన్నారు. కాబట్టి విమర్శకులు పడే వారి చేతిలో నుండి తప్పిస్తారు. సదాకాలము కూడా మన గురి నిలిపినప్పుడు మనం కదల్చబడని స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతారు. ఆయన మన కుడి పార్శ్వమందు ఉన్నప్పుడు శత్రువులను మరి జయించడానికి ఆయనే సహాయం చేస్తారు. ఆయనే మన పక్షంగా యుద్ధము చేసేవారై ఉన్నారు. కాబట్టి ప్రభువు మన కుడి పార్శ్వమందు ఉండాలి అంటే మనము దేవునికి అనుకూలంగా మన గురి ఆయన మీద నిలపాలి. మరి మన గురి నిలపడమే కాదు, మన జీవితము కూడా అందుకు తగ్గట్టుగా దేవునికి అనుకూలంగా ఉంటూ మన గురి ఆయన మీద ఉన్నప్పుడు ఆయన మన యొక్క ప్రతి పరిస్థితిలో మనకి తోడుగా ఉండి మనం కదల్చబడకుండా మన కుడి పార్శ్వమున నిలిచి మన జీవితాలను, మన ఆత్మను, శరీరమును, ప్రాణమును, అలాగే మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాన్ని, మనకు కలిగిన సమస్తమును కూడా ఆయన భద్రపరిచేవారై ఉన్నారు. కాబట్టి కదల్చబడని పరిస్థితి మనకి రావాలి అంటే మనము ఆయన మన కుడి పార్శ్వమందు ఉండాలి. ఎందుకంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుతుందని ప్రభు తెలియజేసినారు. సో మన శక్తి చాలదు, మన బలము చాలదు, మన యథార్థత చాలదు, ప్రభువు మనతో ఉండాలి. ప్రభువు మనతో ఉండాలంటే మన జీవితం ప్రభువుకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన మన కుడి పార్శ్వం ఉంటారు. అంతేకాదు అప్పుడు సదాకాలం మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, మన గురిని ఆయన మీద నిలుపుతూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో గురి దేవుని మీద నుంచి తప్పినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మనము ఆయా విషయాలనే చూస్తాం తప్ప దేవుని వైపు మనం చూడం. దావీదు గారు అరణ్యంలో ఉన్న గొలియాతును చంపే సమయంలో ఉన్న, సౌలు తరుముతూ ఉన్న, తన కుమారుడైన అబ్షాలోము తరుముతూ ఉన్న, ఇన్ని పరిస్థితుల్లో కూడా ఆయన గురి ప్రభువుపైనే ఉన్నది. మనుషుల వైపు ఆయన చూడలేదు. మన జీవితాల్లో కూడా మరి సర్కమ్స్టాన్సెస్ ఏవైనప్పటికీ కూడా మన గురి ఆయన యందు నిలిపినప్పుడు ప్రభు మన కుడి పార్శ్వమందుండి మనల్ని కదల్చబడకుండా మనల్ని స్థిరులుగా చేసేవారిగా ఉన్నారు. అంతేకాదు 3 ఆశీర్వాదాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, ఆయన మనలను విమర్శకులు పడే వారి నుంచి విడిపించే వారికి ఉన్నారు. రెండవదిగా ఆయన మనలను కదల్చబడని స్థితిలో ఉంచేవారుగా ఉన్నారు. మూడవదిగా మన పక్షంగా యుద్ధం చేసేవారై ఉన్నారు. ఇట్టి ఆశీర్వాదాలు పొందాలి అంటే ప్రభువు మనతో ఉండులాగున మన యొక్క జీవితం అనుకూలంగా మరి మన గురి ఆయన పైన మనం నిలిపేవారుగా ఉండాలి. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.